ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం మన శరీరంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ప్రతిబంధకాలు నఖశిఖ పర్యంతం బయటిగా వచ్చు అంతర్లీనంగా ఉన్నటువంటి శరీర రుగ్మతులన్నీ కూడా తొలగించేటువంటి అథర్వ వేదాంతర్గత యక్ష్మ విబర్హణ సూక్తాన్ని మనమందరం కూడా భక్తి శ్రద్ధలతో శ్రవణం చేయడం ద్వారా దీర్ఘాయుష్మంతులము అలాగే నిరోగ శతాయుష్మంతులము అయ్యేటువంటి సూక్తాన్ని మీకు అందిస్తున్నాము. అందరూ భక్తి శ్రద్ధలతో విని తరించగలరని ప్రార్థన. ఓం శన్నో దేవీరభిష్టాద ఆపో భవంతు పీతయే సంయోరభిస్రావంతు నః. అథర్వవేద పురుషాయ నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం అక్షిభ్యాం తే నాసికాభ్యాం కర్ణాభ్యాం చుబుకాదధి యక్ష్మం శీర్షణ్యం మస్తిష్కా జిహ్వాయా విబ్రూహామి తే. గ్రీవాభ్యస్త ఉష్ణ్యాభ్యః కీకాసాభ్యో అనూక్యాత్ యక్ష్మం దోషన్యా అమంసాభ్యాం బాహుభ్యాం విబ్రూహామి తే. హృదయాత్తే పరిక్లోమ్నో హలీక్ష్ణాత్ పార్శ్వాభ్యాం యక్ష్మం మతస్నాభ్యాం ప్లీన్నో యజ్ఞస్తే విబ్రూహామసి. ఆంత్రేభ్యస్తే గుదాభ్యో వనిష్టో రుదరాదధి యక్ష్మం కుక్షిభ్యాం ప్లాశీర్ణాభ్యాం విబ్రూహామి తే. ఊర్భ్యాం తే అష్టీవద్భ్యాం పార్ష్ణిభ్యాం ప్రపాదాభ్యాం యక్ష్మం భసద్యాం శ్రోణిభ్యాం భాసాదంభం సాసో విబ్రూహామి తే. అస్థిభ్యస్తే మజ్జభ్యస్తావభ్యో ధమనిభ్యః యక్ష్మం పానిభ్యామంగులిభ్యో నఖేభ్యో విబ్రూహామి తే. అంగే అంగే లోమ్ని లోమ్ని యస్తే పర్వాణి పర్వణి యక్ష్మం త్వచస్యంతే వయం కశ్యపస్య విబర్హేణ విశ్వం సం విబ్రూహామసి. ఓ